పుష్యమి నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 8వ నక్షత్రం. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియంత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనము వచ్చిన తరువాత జీవితము అదృష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చేసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరియైన నిర్ణయాలు చేస్తారు. నిర్మోహమాటముగా మాట్లాడతారు. దాన స్వభావము కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరి తప్పుడు సలహాల వలన సమాజంలో అప్రతిష్టకు లోనవుతారు. వారి సలహాలు వ్యక్తిగత జీవితంలో అపశృతులు కలుగచేస్తాయి. సామాజిక జీవితములోనూ కష్టాలు ఎదురవుతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనవుతారు. నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి అవుతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, ఆధ్యాత్మిక రంగాలలో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితము ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. వీరు కారుణ్యం కలిగినవారు మరియు ఎంతో ఉదారంగా ఉండే స్వభావం కలిగినవారు. ఈ గ్రహానికి బృహస్పతి అధిపతి కావడం వల్ల సీరియస్గా, అంకిత భావం కలిగిన, నిజాయితీ కలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మరియు దేవుని పట్ల అంకిత భావంతో ఉంటారు. వీరు బాగా కన్నులు తిరిగిన శరీరాకృతిని కలిగి ముఖం ప్రకాశంగా ఉంటుంది. అహంభావన ఇసుమంత కూడా ఉండదు. జీవితంలో శాంతి, సంతోషం మరియు సౌఖ్యాలను పొందడం అనేది వీరి యొక్క ముఖ్యమైన లక్ష్యం. సమాజం పట్ల అంకిత భావం, విశ్వసనీయత కలిగి ఉంటారు మరియు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు సహాయపడతారు. రుచికరమైన ఆహారం వీరిని తేలికగా టెంప్ట్ చేస్తుంది మరియు వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందడాన్ని మీరు ఇష్టపడతారు. పొగడ్తల వల్ల ఎక్కువగా సంతోషపడతారు, అదేవిధంగా విమర్శను తట్టుకోలేరు. అన్ని రకాల సౌకర్యాలను పొందడానికి వీరు ఇష్టపడతారు. అంకిత భావంతో దేవుడి ఆరాధకులుగా ఉంటారు. ఈ లక్షణాలు చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదించేలాగా చేస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. వీరు స్వభావం మతపరమైన, దాతృత్వ గుణాన్ని కలిగినది. అదేవిధంగా తీర్థయాత్రలకు సైతం వెళతారు. యోగా, తంత్రమంత్రం, జ్యోతిశాస్త్రం మొదలైన వాటిలో కూడా ఆసక్తి ఉంటుంది. తల్లి మరియు స్త్రీలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. పనిచేసే శైలి చాలా సృజనాత్మకంగా ఉంటుంది మరియు వీరు జన్మతః ప్రతిభ కలిగి ఉంటారు. ఒకవేళ ఒక పని ఇవ్వబడినట్లయితే పూర్తిగా నిజాయితీగాను మరియు నైపుణ్యంతో చేస్తారు కనుక పని ఖచ్చితంగా పూర్తవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. పని కారణంగా చాలా సమయాల్లో జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. కానీ దీనివల్ల వీరికి కుటుంబం నుంచి ఎడబాటు కలగదు. ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని పొందడం కోసం వీరు శ్రమిస్తూ ఉంటారు. దైవభక్తితో పాటుగా శాంతియుతమైన మరియు అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇతరుల యొక్క చెడ్డ ప్రవర్తనకు వీరు తేలికగా ఎరగా మారతారు. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. విద్య మరియు ఆదాయం, వీరు థియేటర్, కళలు సంబంధించిన వ్యాపారాల్లో విజయాన్ని, వాణిజ్యాన్ని సాధిస్తారు. దీనితో పాటు పాడి పని, వ్యవసాయం, తోటపని, జంతు సంరక్షణ, ఆహార పదార్థాల తయారీ మరియు వాటి పంపిణీ, రాజకీయాలు, పార్లమెంటరీ, శాసనసభ్యుడు, మత బోధకుడు, కౌన్సిలర్, మనస్తత్వవేత్త, మతం లేదా విరాళాలు యొక్క స్వచ్ఛంద సేవకుడు, గురువు, శిక్షకుడు, పిల్లల సంరక్షణ, ప్లే స్కూలు, ఇంటి నిర్మాణం మరియు పట్టణ లేదా సమాజాల నిర్మాణం, ధార్మిక లేదా సామాజిక కార్యక్రమాల నిర్వహణ, షేర్ మార్కెట్, ఆర్థిక శాఖ, నీటి సంబంధిత పనులు, సామాజిక సేవ, వస్తువుల రవాణా మరియు కష్టపడి పనిచేసే ఇతర రంగాలు ఉంటాయి.
కుటుంబ జీవితం. వీరు తమ పిల్లలు మరియు జీవిత భాగస్వామితో జీవించాలని కోరుకుంటారు. కానీ ఉద్యోగం మరియు వ్యాపారం వల్ల వీరి నుంచి దూరంగా ఉండవచ్చు. అందువల్ల కుటుంబ జీవితం కాస్తంత ఒడుదుడుకులతో ఉండవచ్చు. అయితే వీరి జీవిత భాగస్వామి చాలా అంకితభావాన్ని కలిగి ఉండి కుటుంబ సంరక్షణ గొప్పగా చేపడతారు. వీరికి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరి జీవితంలో కొంత ఇబ్బందులను చూడవచ్చు. కానీ దాని తరువాత అన్ని దిక్కుల్లో వీరు ఎదుగుతారు. అదృష్ట సంఖ్యలు 2, 8, మణి, నీలం. వారములు. శుక్రవారం మినహా అన్ని రోజులు అనుకూలంగా ఉంటాయి. ఫలములు. రాజకీయ లాభము. పుష్యమి నక్షత్రం వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధల నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో సైతం సౌకర్యవంతంగా పంచుకోలేరు. ఇది మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీయవచ్చు. దీని ఫలితంగా అంతర్గతంగా వేదన అనుభవిస్తారు.